ఏమంటివి గురుగారు ఆ డైలాగ్ అండి, శ్లోకం కాదు. అదే ఈ మధ్య రీల్స్లో ఎక్కువగాను కనిపిస్తుంటేను వినిపిస్తుంటేను శ్లోకం అనుకున్నా. ఇప్పుడు చూడు శ్లోకం అందుకుంటా. ఈ శ్లోకాలు సంస్కృతులు మనకెందుకులే. అందరికీ నమస్కారం. అబ్రకదబ్ర ఆవకాయ బద్ద. మన వీక్షకులందరికీ ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర శుభాకాంక్షలు. ఇవాల్టి మన ముఖ్య కార్యక్రమం రాశి ఫలాలు, ఆదిత్య ఫలం. ఇక కంటెంట్లోకి వెళ్తే మేషరాశి. బా వట్టే జాతకం, వట్టే గ్రహాల మూమెంట్. పిచ్చోళ్ళు అయిపోతారు మీరంతా. మీకు ప్రతిరోజు ప్రతి నిమిషం అద్భుతంగా ఉంది. ఈ సంతోషాన్ని రెట్టింపు చేసుకోవాలి అంటే మీరు ఖచ్చితంగా గోవాకి వెళ్ళాల్సిందిగా సలహా ఇస్తారు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అబీబస్. ఇప్పుడు వృషభ రాశి. సరోజా వద్దమ్మా వద్దు. ఈ రాశి వారికి ఉన్న చోటు మారిస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. చాలా హ్యాపీనెస్, 2 ప్రమోషన్లు ఎక్స్ట్రా. కనుక బెంగళూరు, పూణే ఇలాంటి ప్రదేశాలు అయితే బాగా కలిసి వస్తాయి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అబీబస్. తర్వాత మీనరాశి. సముద్రమంత ప్రేమ, గుప్పెడంత మనసు. అయ్యేవి ఇక్కడ లేవు. కానీ ఈ రాశి వారికి ప్రేమ సమస్యలు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సముద్రం అంత ప్రేమ ఉంది కానీ చేపలాగా నిలకడలేదు. కనుక మీరు వైజాగ్, పాండిచేరి ఇలాంటి ప్రశాంతమైన ప్రదేశాలకు వెళ్ళి గడపడం మంచిది. మనసుకు హాయ్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అబీబస్. తదుపరి రాశి తులారాశి. కొండల్లో గుట్టల్లో. ఈ రాశి వారికి ఎవర్రా రాసింది? నోరు తిరగాలి కదా. పర్వతారోహణం చేయడం, కొండలు ఎక్కడమండి. కనుక తిరుపతి లాంటి ప్రదేశాలకు వెళ్ళడం మంచిది. గోవిందా గోవిందా. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అబీబస్. ఇంకా మిథున రాశి. మిథున రాశి మామ వినరా వేమ. తన కోపమే తన శత్రువు. ఈ రాశి వారికి కోపం ఎక్కువ. ఎందుకంత? సలవడ రాదే. సలవడానికి ఊటికి పోయి తిని మారాడు. తెలుసు కదా, ఏడికి పోవాలన్నా ఎప్పుడు పోవాలన్నా అబీబస్. అది లెక్క. ఇప్పుడు కర్కాటక రాశి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు. ఈ రాశి వారికి షడ్రుచుల భాగ్యం పుష్కలంగా ఉంది. వీళ్ళ కడుపే కైలాసం, ఇల్లే వైకుంఠం. ఈ రాశి వారు ఎక్కువ భోజన ప్రియులు అవడం వల్ల హైదరాబాద్ లాంటి ప్రదేశాలకు వస్తే కడుపే కాదు మనసు కూడా నిండుతుంది. అరే ఆకే దబాగే కావు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అబీబస్. తర్వాత కన్యా రాశి. అమంగళం ప్రఖ్యాతమోగాక. టెన్షన్ పడకండి. ఈ రాశి వారికి పెళ్లి యోగం గట్టిగా ఉంది. ఈ గ్యాప్లోనే చూడాల్సినంతా చూసేయండి, చేయాల్సినంతా చేసేయండి. ఎందుకంటే ఆ తర్వాత గున్నా మామిడే కాబట్టి. ఈ రాశి వారికి ప్లేస్ సజెషన్స్ ఏం లేవు. మీరు ఎక్కడికి వెళ్ళినా ముక్తే. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అబీబస్. ఇప్పుడు వృశ్చిక రాశి. చెప్పాలి కదరా బాబు. ఈ రాశి వారికి ప్రయాణాలంటే మక్కువ ఎక్కువ, కానీ ఆదాయం తక్కువ, ఆశలు ఎక్కువ. మనుషులు అన్నాక ఆశలు సహజం. కనుక USA, UK లాంటివి కాకుండా అమలాపురానికో అన్నవరానికో కానిచ్చేయండి ఈసారికి. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అబీబస్. ఇంకా ధనుస్ రాశి. లక్ష్యం 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 నీదే హై. ఈ రాశి వారు లక్ష్య సాధకులు. స్క్రాచ్ ఉంటుంది వీళ్ళతోని. లక్ష్యాన్ని చేరుకునే ఏకాగ్రతను రెట్టింపు చేసుకోవడానికి వారణాసి లాంటి ప్రదేశాలకు వెళ్ళడం ఉత్తమం. ఓం భీం బుష్. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అబీబస్. తరువాత కుంభరాశి. నీ జతగా నేనుండాలి, నీ ఎదలో నేనుండాలి అని అంటోంది మీ బ్యాడ్ లక్. ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. కనుక త్వరలో శని సింగాపూర్ లాంటి ప్రదేశాలను సందర్శించడం శ్రేయస్కరం. ఆనందాన్ని ఎవరు కోరుకోరు. ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అబీబస్. మకర రాశి. బాలే, అసలేం బాలే. మీకు కాదు, మీ పక్కనోళ్ళకి ప్రాబ్లమోభ్య. ఎస్, మీరు అనుకున్నది నిజమే. మీరే ఇక్కడ ప్రాబ్లం. కనుక టేక్ కేర్ ఆఫ్ అదర్స్ అమ్మా. జనాల భద్రత కోసం
లోక కళ్యాణం కోసం ఒక ట్రిప్ వేయి చెప్తా. ట్రిప్ అంటే ఒంటరిగా ఒంటెలుండే ఎడారికో ఏదో ఓ లోకానికో పోయిరారు అబ్బాయి. కానీ ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభిబస్. చివరిగా సింహరాశి. వీళ్ళకి కాలం సరిగ్గా ఉండదు, ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. కేరళలో ప్రకృతి చికిత్సాలయాలకు వెళ్ళడం మంచిది. నేను వెళ్తున్నా, మీరు వచ్చేయండి. తెలుసు కదా ఎక్కడికి వెళ్ళాలన్నా ఎప్పుడైనా అభిబస్.